అధునాతన హంగులతో స్థానిక దెబ్బల రోడ్లోని రైతు బజార్ వద్ద నేడు వై ప్యాలెస్ను ప్రారంభించిన శ్రీనివాస్ ఈ వై ప్యాలెస్ నందు డీలక్స్ లగ్జరీ రూమ్స్తో పాటు అధునాతనమైన ఫంక్షన్ హాల్ సకల సౌకర్యాలతో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ ప్రారంభోత్సవానికి ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సతీమణి దామచర్ల నాగసత్యలతో పాటు పలువురు టీడీపీ శ్రేణులు అభిమానులు హాజరై వై ప్యాలెస్ అధినేత శ్రీనివాస్కు అభినందనలు తెలిపారు. అందరికీ కస్టమర్లకి శుభాకాంక్షలు. ఈ వై ప్యాలెస్ అనేది ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని సుదీర్ఘంగా క్వాలిటీ కాంప్రమైజ్ కాకుండా మంచి ఎమ్యూనిటీస్ తోటి మన ఒంగోలుకే తలమానికంగా ఉండేట్లుగా మేము తయారు చేయడానికి ఎంతో శ్రమించాం. అది మా ఈ ఫెసిలిటీస్ అనేటువంటివి ఇంకా దాదాపు ఫంక్షన్ హాల్ వచ్చేసి 400 to 500 వరకు ఫెసిలిటీ కల్పిస్తూ రూమ్స్ కూడా మంచి ఫెసిలిటీస్ తోటి అందరికీ అందుబాటులో ఉండేట్లుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కోసం అయితే తీసుకొచ్చారో దీంట్లో ఖచ్చితంగా మేము రూపొందించిన రూమ్స్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం కలిపి 5 నుంచి 6 కేటగిరీస్ని మేము ఇక్కడ తీసుకురావడం జరిగింది. చుట్టుపక్కల 150 కిలోమీటర్స్ రేడియస్లో నాకు తెలిసినటువంటి నా హోటల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. ఇక్కడ ఎటువంటి రూమ్స్ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో అవి 150 రేడియస్లో మనకి ఎక్కడా లేవు. ఎందుకంటే ప్రెసిడెంట్ సూట్ దగ్గర నుంచి నార్మల్ సూట్, ఫ్యామిలీ సూట్, ప్రీమియం రూమ్స్తో సహా మొత్తం కలిపి మేము ఇక్కడ 42 రూమ్స్ని మేము ఇక్కడ మీకు రూపొందించడం జరిగింది. దీనికి ప్రతి ఈవెంట్కి
అంటే కార్పొరేట్ ఈవెంట్స్ దగ్గర నుంచి అదేవిధంగా ఫ్యామిలీ ఈవెంట్స్ దగ్గర నుంచి ఏ ఈవెంట్స్ అయినా సరే ఎటువంటి ఇబ్బంది లేకుండా వీరు ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవాలనే ఒక సదుద్దేశంతో ఈ హోటల్ అనేది ఇక్కడ బస్ స్టాండ్ దగ్గర ఆపోజిట్లో అంటే అంతే కన్వీనియంట్గా ఉండే ప్లేస్లో కూడా రూపొందించడం జరిగింది. సో చూసుకున్నట్లయితే మీకు 42 రూమ్స్ మేము లగ్జరీ సెటప్ లైక్ ఎవ్రీ రూమ్లో మేము ఇచ్చినటువంటి టాప్ నాచ్ బెడ్స్ కానీ లేకపోతే ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో అండ్ మినీ బార్ కానీ అదేవిధంగా వాష్రూమ్స్ కానీ ఏవైనా సరే ఒక గెస్ట్కి ఎటువంటి అంతరాయం లేకుండా వాళ్ళ ఇంటి దగ్గర ఎలాగైతే లగ్జరీగా ఉంటారో సేమ్ అదే ఫీల్డ్ని మేము వీ వాంట్ రిప్రజెంట్ చేయాలనే ఒక ఉద్దేశంతో రూమ్స్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఈ యొక్క సదుపాయాన్ని ఒంగోలు ప్రజలందరూ కూడా ఉపయోగించుకుంటారని చెప్పి ఆకాంక్షిస్తూ అలాగే యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది.